హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు అన్నంతో గారెలు ఎలా చేయాలో చూపిస్తాను. అందరూ అన్నం మిగిలిపోతే తాలింపు అన్నం లేదా ఎగ్ రైస్ చేసుకుంటాం కదా. నేను ఇలా చాలాసార్లు చేశాను అనమాట. ఇది మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనకు మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అది వేసేసుకొని కొంచెం బొంబాయి రవ్వ వేసి పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేశాను అనమాట. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం ఆ మిక్స్ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసేస్తాను అనమాట. అందులో కొంచెం 2-3 టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసాను. అండ్ అందులో వచ్చేసి కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసాను. అండ్ నేను వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి అండ్ క్యారెట్ తురుము వేసాను. మీకు ఇష్టమైతే ఏదైనా తురుము వేసుకోవచ్చు అనమాట. నేనైతే క్యారెట్ వేసాను. అండ్ అందులో కొంచెం కరివేపాకు, జీలకర్ర కూడా వేయాలి. నేనైతే మిస్ అయ్యాను. సో ఇప్పుడు అదంతా బాగా కలిపేసుకొని కాసేపు రెస్ట్ ఇచ్చేసేయాలన్నమాట. నేనైతే ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసాను. అండ్ ఈలోపు ప్యాన్ పెట్టేసుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వగానే చేతులు తడి చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని చేతి మీద అద్దేసుకోవడమే. సో ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ స్నాక్స్గా, మార్నింగ్ టిఫిన్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. అండ్ ఇప్పుడు అవి ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేస్తాను. ఒకవైపు టర్న్ చేసుకున్నాను. లైట్గా ఫ్రై అయ్యాయి, చూసారు కదా. ఇప్పుడు ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఇప్పుడు అవి తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను ఇంకొక వాయి వేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఆయిల్ ఎంతైతే వేసానో అంతే ఉంది. అసలు ఆయిల్ పీల్చదనమాట. సో ఇప్పుడు అది వేసేస్తాను. దీన్ని టమాటా చట్నీలతో కానీ, ఏవైనా చట్నీస్తో కానీ, నార్మల్ చట్నీస్తో కానీ, అల్లం పచ్చడితో కానీ దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. వేడిగా చేసుకొని ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, బాగా బ్రౌన్, సెకండ్ వై కూడా బాగా రెడిష్గా వచ్చేసాయి. నేను తీసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారు కదా, నో ఎక్సెస్ ఆయిల్ అనమాట.